హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ ప్రజాపాలన ఇది ప్రజాపాలన దరఖాస్తు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలు ఎంతో నమ్మకంగా, ఎంతో ప్రేమగా, ఎంతో సమయస్ఫూర్తితోని, ఎంతో జాబ్లకు వెళ్ళే వాళ్ళు కూడా లీవులు తీసుకొని దీన్ని ఎంతో ప్రేమగానో నింపిన దరఖాస్తులు ఇవాళ రోడ్డు పాలయ్యాయి. ఇది వింటే నిద్రపోయేటోడు కూడా నిద్రపోడు. ఇల్లు లేని వాళ్ళు పెట్టుకున్నారు, పింఛన్ లేని వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకా రకరకాలుగా రేషన్ కార్డ్స్ కోసం అని కూడా అనుకొని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది రేషన్ కార్డ్ కాదని తెలుసుకున్న తర్వాత వేరే అప్లై చేసుకోవడం కూడా జరిగింది. దీంట్లో 6 గ్యారంటీలకు పెట్టుకున్న వాళ్ళు ఈ పత్రానికి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఏం చేయాలో చెప్పండి. ఈ మాట విన్నప్పని చల్లి చాలామంది ఆందోళన పడుతున్నారు. ఇది ఏంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకేదో మంచిగా చేస్తుందంటే గవర్నమెంట్లో ఉండాల్సిన ఆఫీసులలో ఉండాల్సిన పత్రాలు ఈ రోడ్ల మీద, ప్రైవేట్ ర్యాపిడోల మీద ఉన్నాయి అందని జనాలు ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మీరే చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు, ఏ నుండి పికప్ చేసి ఉల్లు బనా రే अरे हमारे कुल्लू का बना रहे ఏం అర్థమైతలే మన ఈసీఎల్ అంటుడు, కుక్కడపల్లి అంటుడు, పాండాప అంటుడు, యాత్ర అంటుడు. సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ చూశారు కదా. హయత్ నగర్ సర్కిల్ ఎక్కడా, కూకట్పల్లి ఎక్కడా, ఈ పత్రాలకు ఏమైనా కాళ్ళు ఉన్నాయా రావడానికి? అయినా అక్కడ ఉండాల్సిన పత్రాలు కూకట్పల్లికి రావడం ఏంటిది, బాలనగర్లో పడడం ఏంటిది, అన్ని రకరకాల ప్లేసెస్లో పోతున్నాయి. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ పత్రాలు ర్యాపిడో అక్కడి నుంచి ఇక్కడ దింపాలే కానీ ఈ పేపర్లతో పని ఏముంటుంది అన్నది ప్రశ్నగా మారింది. ఈ న్యూస్ విన్నప్పని చల్లి చాలా వరకు ఇది వాట్సాప్లో ట్రోల్ అవుతున్న వీడియోస్లో చూసి ఈ దరఖాస్తు ఎందుకు పెట్టుకున్నాం మేము, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరగదా అని చాలామంది ఇల్లు లేని వాళ్ళు, పింఛన్ లేని వాళ్ళు, వితంతులు, వికలాంగులు, భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలు సరిగ్గా చూడని వాళ్ళు, వీళ్ళందరూ ఈ ఫామ్లో అప్లై చేసుకున్నారు. మాకిగా దిక్కు ఎవరు, కాపాడే వాళ్ళు ఎవరు అని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా మాకేదో న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణకి ఏదో మార్పు వస్తుంది అనుకుంటే ఈ దరఖాస్తులు రోడ్ మీద పడడమా, మార్పు కోరిందా అని ప్రజలు వాళ్ళే ప్రశ్నలు వేసుకునే సమయం ఇది. కానీ ఏ మాట కా మాట రేవంత్ రెడ్డి సార్ ఈ పత్రాలు బయటికి ఎందుకు వచ్చా సీఎం గారు చెప్పాల్సిందే. ప్రజాపాలన పత్రాలు బయటికి రావడం ఏంటిది, ఇది రోడ్ మీద అంటే ఇది జస్ట్ నాటకమేనా అని ప్రజలు అడుగుతున్నారు. దీన్ని ప్రజలను జస్ట్ నమ్మకానిక మేము వచ్చి 6 గ్యారంటీలు ఇస్తామన్నా, ఈ 6 గ్యారంటీల గ్యారంటీ లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా మోసం చేస్తుంది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ పత్రాలు బయటికి ఎలా వచ్చాయి? ఎందుకు ఇది? ఒకప్పుడు మనము స్కూల్ అయిపోయిందంటే ఇయర్ ఎండింగ్లో మనం పాత పుస్తకాలు అమ్మేసేవాళ్ళం. అలానే వీళ్ళు కూడా ఇన్ని చాలా వరకు మూటలు వస్తున్నాయి. ఒక్కొక్క మూటలో ఒక్కొక్క బండల్లో 100 ఉన్నాయట. ఇలా వస్తున్నాయి. ఇది కేవలం పల్లి బఠానీలకైనా ఇది పత్రాలు లాస్ట్కి చేరాల్సింది. అంటే ఇప్పుడు కూడా న్యాయం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగదా మాకని ప్రజలు దిగాలుగా ఉన్నారు. పేద ప్రజలు ఇంకా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాకిగ ఉండడానికి ఇల్లు ఉండదా, మాకు సహాయం కావడానికి మాకు పైసలు రావా, పింఛన్ రాదా అని వృద్ధులు కూడా బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పని చల్లి వీళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం
లో ఇలా జరగడం చాలా బాధాకరం. అండ్ ఈ ఫామ్స్ గవర్నమెంట్లో ఉండాల్సిన ఆఫీసర్స్లో ఉండాల్సినవి రోడ్డు మీద పడడం ఏంటిది, ర్యాపిడో దగ్గర ఉండడం ఏంటిది అన్నది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇది ప్రజాపాలన పత్రాలు జస్ట్ ఫర్ షోకేనా తీసుకుంటున్నారు, షోకేనా ఫిలప్ చేసి పంపించమంటున్నారు, మాకు ఇవి ఇచ్చిపోండి అని అంటున్నారు. ఇదే నా తెలంగాణ ప్రజలు కోరుకున్నది అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పేపర్స్ బయటికి ఎలా వచ్చాయి, రోడ్డు మీద ఎలా పడ్డాయి, అసలు ఈ ర్యాపిడో వాళ్ళ దగ్గర, ఈ బైక్లో నడిపే వాళ్ళ దగ్గర ఎందుకున్నాయో ఒక్కసారి మీరు తెలుసుకొని దీన్ని చర్యలు తీసుకోండి. కొంచెం పేద ప్రజలు తెలంగాణలో ఎవరైతే ఈ అప్లికేషన్స్ పెట్టారో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని చూసి బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఈ ఫామ్స్ ఇవాళ కూడా మాకు ఇల్లు లేకుండా ఉన్నది, ఇక జీవితాంతం భవిష్యత్ ఇదేనా తెలంగాణ ప్రజలకు, మాకు ఇక అన్యాయం జరిగేదే లేదా అని చాలా మంది కన్నీరు మున్నీరు ఈ వీడియో చూసినప్పటి నుంచి. నేను ఇప్పటిదాకా ఒకటి చూశాను, బయటకు పోతుంటే, మేము ఇది ఫిలప్ చేసింది ఫేక్ ఫామ్సా, వాళ్ళు నటిస్తున్నారా, ప్రభుత్వం కూడా మాతో చెలగాటం ఆడుకుంటుందా తోనే బాధపడుతున్నారు. అండ్ ఒకటే నేను కోరుకుంటున్నాను, సరే పేపర్స్ ఎందుకు బయటకు వచ్చా, కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది తెలుసుకొని వాళ్ళకు కఠినమైన శిక్ష ఇవ్వండి. స్థానికులు ఎవరున్నారో, ఎక్కడి నుంచి వచ్చాయి పేపర్స్, అక్కడ ఎందుకు ఇది బయటికి పంపించారో వాళ్ళతోని చట్టపరమైన శిక్ష కంపల్సరీ పడాల్సిందే. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో ఇలానే జరుగుతుందా లేకుంటే ఇక్కడనే బయటికి వచ్చాయా కూడా కనుక్కోవడానికి ప్రయత్నించండి. సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు హెల్ప్ చేయాలని మేము చేతులెత్తి మొక్కుతున్నాను, చేతులెత్తి ప్రాధేయపడుతున్నాము. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లులు వస్తే పింఛన్ వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. సార్ ప్లీజ్ ఈ 6 గ్యారంటీలు తీర్చండి. కానీ చాలా మందికి గ్యారంటీల మీద నమ్మకం లేకుండా పోయింది, పత్రాలకే నమ్మకం లేకుండా అయిపోతుంది. అలా కాకుండా చూడండి, ఆదుకోండి పేద ప్రజలు. మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్ట. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.